వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తల్లిదండ్రుల సంరక్షణ మరియు వయోవృద్ధుల చట్టం 2007 అనే అంశంపై శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జి కుమారి బి కనకలక్ష్మి అధ్యక్షతన స్థానిక పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సును ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ, తల్లిదండ్రుల సంరక్షణ వారి యొక్క పిల్లల ప్రథమ కర్తవ్యం అన్నారు. ఒకవేళ ఏమైనా వారిని నిర్లక్ష్యం చేసిన ఎడల పిల్లలపై కఠిన చర్యలు తీసుకునేటకు చట్టాలు ఉన్నాయన్నారు. అలాగే ప్రభుత్వం తరఫున కూడా వయోవృద్ధులకు వివిధ సంక్షేమ పథకాలు ఉన్నాయని, ఆ సంక్షేమ పథకాల అమలు కాని ఎడల లేదా పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా పెన్షన్ అందే విధానంలో ఎటువంటి లోపాలు ఉన్నా స్థానిక మండల న్యాయ సేవా కమిటీని సంప్రదించడం ద్వారా తగు సూచనలను ఉచిత న్యాయ సహాయము ద్వారా అందించబడుతుందన్నారు. ఒకవేళ కేసును నడిపించాల్సి వస్తే ఉచితంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులను నియమించి వయోవృద్ధులకు న్యాయ సహాయం చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు అల్లు సత్యాని, జి ప్రకాశ్రావు, బి సత్యనారాయణ, ఎం అనురాధ, బొబ్బిలి రామకృష్ణ, పి సంతోష్ అవగాహన కల్పించారు. న్యాయవాదుల సంఘం కోశాధికారి న్యాయవాదులు బిరి త్రిమూర్తులు, ఈ చిట్టిబాబు, ఆర్ సత్యనారాయణ, సిహెచ్ఆర్ఏ నాయుడు, శివ, కోర్టు సిబ్బంది కె శ్రీనివాసరావు, పింఛన్దారుల సంఘం అధ్యక్షుడు బొడ్డేటి సూర్యనారాయణ, పంచాయతీ సిబ్బంది నానిగిరి కృష్ణ, పింఛన్దారులు పాల్గొన్నారు. అదేవిధంగా సీనియర్ న్యాయవాదులకు ఫ్రెండ్స్ నరసింహాయకు నమస్కారం తెలియజేస్తున్నానండి. అసోసియేషన్ తాలూకా జాయింట్ జనరల్ సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది. బొడ్డేటి శ్రీనారాయణ గారు వస్తారు. చెప్పుకుంటే శ్రేయస్సు అనేది మన యొక్క ధర్మసూత్రంలో ఇప్పుడు ఉంది. ఎంప్లాయీస్ అవ్వచ్చు, నాన్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక పిల్లల మీద వాళ్ళ ప్రాపర్టీ రాసిన తర్వాత, మీ ప్రాపర్టీ రాసిన తర్వాత పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అనుకున్నప్పుడు ఆ ఒక ఏదైతే గిఫ్ట్ డీడ్ మీరు ఆల్రెడీ రాసినారో దాన్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు అని రీసెంట్గా మనం హైకోర్టు వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే మీరు గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఒక సంవత్సరం చూసుకున్న తర్వాత 2-3 సంవత్సరాలు మిమ్మల్ని ఏమన్నా సరే పట్టించుకోకుండా రోడ్డు మీద పెట్టేశారు అనుకోండి, అలాంటప్పుడు నేను రాసిన ఏదైతే జూనియర్ సివిల్ జడ్జి కనకలక్ష్మి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా న్యాయవాద మిత్రులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వయోవృద్ధుల దినోత్సవం. అంటే పెద్దలు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ పెద్దల కింద మనం ఇచ్చేస్తాం. అంటే వాళ్ళకు వార్ధక్యం వచ్చినట్టే లెక్క 60 సంవత్సరాలు దాటితే. అయితే ఈ యాక్ట్ ఒకటి